what is the best gift that you already received? That's your life. If you are still breathing, నువ్వు ఇంకా ఊపిరి తీసుకుంటున్నావు అంటే అది దేవుని బహుమానం, అది గాడ్స్ గిఫ్ట్. యువర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. వెన్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్, యూ ఆల్రెడీ కమ్ టు నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ జీవితం దేవుని ద్వారా నాకు అనుగ్రహించబడిన బహుమానము అని కనుక నువ్వు గుర్తిస్తే, నీ జీవితంలో నువ్వు చాలా మటుకు పరమార్థంలోకి వచ్చేసినట్టే. కారణం ఏంటో తెలుసా? కొంతమంది ఏమంటారంటే లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అంటారు. చెప్పండి, లైఫ్ ఏంటంట? మీరు ఏ ఎథీస్ట్ నేను అడగండి, దేవుడు లేడని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, బాబు నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు, దేవుడు లేడు అది ఇదిలే అంటున్నా, కానీ అసలు నీ లైఫ్ గురించి నువ్వు చెప్పంటే ఏం చెప్పేదిరా, లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అంటాడు. అనగా జీవితం అంట అకస్మాత్తుగా ఈ భూమి మీదకి వచ్చేసిందే తప్ప దీని వెనకాల ఒక డిజైన్ కానీ, ఒక ప్లానింగ్ కానీ, ఒక దేవుడు కానీ, లేకపోతే ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ కానీ దీని వెనకాల లేడు. లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అని చాలామంది ఎథీస్టులు కొంతమంది జీవితాలను ప్రక్కదోర పట్టిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే జీవితం యాక్సిడెంట్ అని కనుక నువ్వు ఆలోచన చేస్తావో ఇంక నీ ఇష్టానుసారి నువ్వు బ్రతికేయచ్చు. ఎందుకంటే దెర్ ఈజ్ నో కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్, దెర్ ఈజ్ నో బడీ వాచింగ్ ఓవర్ యూ అనే విషయం కొంతమందికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఇంకా మా మీద ఆధిపత్యం ఎవరికి లేదట, మనం ఎవరి చేతిలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది బయలుదేరారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, యువర్ లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. నీ జీవితం అకస్మాత్తుగా వచ్చింది కాదు. తల్లి గర్భంలో 9 నెలలు పెరిగిన తర్వాత నీ తల్లి ప్రసవ వేదంతో నీ లోకానికి తీసుకొచ్చి ఈ లోకంలో జీవించే 70 లేదా 80 సంవత్సరాల కాలం, అది యాక్సిడెంట్ కాదు. ఎథీస్టులు ఆ మాటకు వస్తే ప్రతిదాన్ని యాక్సిడెంట్ అంటారు. ఈ సువిశాల విషయం మనం చూసే క్లస్టర్లు, సూపర్ క్లస్టర్లు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా యాక్సిడెంట్లుగానే వచ్చినాయి అని. ఒక బిగ్ బ్యాంగ్ అని మొట్టమొదటిగా ఎక్స్పాన్షన్, బిగ్ బ్యాంగ్ అని మొట్టమొదటిగా ఒక ఎక్స్ప్లోజన్ అన్నారు. ఈ మధ్యన మళ్ళీ మాట మార్చి అది ఎక్స్ప్లోజన్ కాదు ఒక ఎక్స్పాన్షన్ అంటున్నారు. ఇలా రకరకాలుగా సైంటిఫిక్ థియరీలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు ఉంటున్నాయి. కానీ నా దేవుడు ఆదిలో చెప్పాడు మానవ జీవితం బహుమానం అని. ఈ రోజుకి అదే మాట చెబుతున్నాడు, యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. గాడ్స్ వర్డ్ నెవర్ చేంజెస్. దేవుని మాట ఎప్పటికీ మారిపోయేది కాదు. ఆయన ఆదామవ్వలను కలుగు చేసినప్పుడు నేను మిమ్మల్ని కలుగు చేశాను కనుక మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి ఏ మాట అయితే దేవుడు చెప్పాడో, గాడ్ స్టాండ్స్ ఆన్ ద సేమ్ వర్డ్ ఈవెన్ టుడే. ఈ రోజుకి దేవుడు అదే మాట మీద నిలబడతా ఉన్నాడు. యువర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. నీ జీవితం ఒక యాక్సిడెంట్ కాదు. నీ జీవితం అకస్మాత్తుగా వచ్చింది కాదు. ఒక కెమికల్ ప్రాసెస్లో తయారు చేయబడినది కాదు నీ జీవితం. ఒక ర్యాండమ్ సెలక్షన్లో చార్ల్స్ డార్విన్ చెప్పినట్టుగా ఒక కోతి నుండో, లేకపోతే ఒక చింపాంజీ నుండో, ఒక ఏప్ నుండో. కోతికి ఏపుకి తేడా ఏంటంటే కోతికి తోక ఉంటుంది, ఏప్స్కి తోక ఉండదు. అందును బట్టే తోక లేని కోతుల్లోంచి మనుషులు వచ్చారని చెప్పి శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. ఈ రోజుల్లో చాలామంది స్కూళ్ళల్లో కూడా ఇంకా టీచర్లు మనిషి కోతు నుండి వచ్చాడని ఆ బొమ్మ ఒకటి ఉంటుంది, ఆ ఎవల్యూషనరీ తిరిగి సపోర్ట్ చేసే ఒక బొమ్మ ఉంటుంది, అది వేసి మానవుడు కోతు నుండి అలా వచ్చాడని చాలామంది చెబుతూ ఉన్నారు. ఆలోచించండి పిల్లలారా, ఇప్పటికీ కూడా చాలామంది ఆ సిద్ధాంతం నమ్ముతున్నారు. కానీ ప్రపంచంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ప్రతిరోజు పుడుతున్నారు. ప్రతి సెకండ్కి 2 పుడుతున్నారు ప్రపంచంలో. వాళ్ళు ఏ ఒక్కరు కోతు నుండి ఎందుకు రావట్లేదు? మరి ఇప్పుడు ఆ ఎవల్యూషనరీ థియరీని నమ్మేవాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడుతూ ఉంటే ఇప్పుడు మనుషులు ఎందుకు కోతుల్లోంచి రావట్లేదు? అదొకప్పుడు వచ్చేసారు అన్న ఆలోచన చాలా మందిలో కనబడుతూ ఉంది. వాక్య విరుద్ధమైన సత్యాలు ఈరోజు సాతానుడు చాలామంది హృదయాల్లో తీసుకెళ్తా ఉన్నాడు. నీవు కోతి నుండో, ఒక కెమికల్ ప్రోడక్ట్ నుండో, లేకపోతే ల్యాబొరేటరీలో తయారు చేయబడిన ఒక వస్తువు గానో ఈ భూమి మీదకి రాలేదు. అలా కనుక వచ్చి ఉంటే నీకు ఒక జంతువుకి తేడా లేదు, నీకు ఒక రోబోట్కి తేడా లేదు. God has given you a free will, a choice to make between good and bad. You have emotions, you have consciousness, you have free will, you have control over your life. ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక గిఫ్ట్గా దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. మరొక దైవజనుడు అంటాడు, జాగ్రత్తగా వినండి, లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం టు బి సాల్వ్డ్ బట్ ఇట్స్ ఎ రియాలిటీ టు బి ఎక్స్పీరియన్స్డ్ అంటాడు. One of the famous quotations I like so much. Life is not a problem to be solved, but in fact it's a reality to be experienced. జీవితం అంటే ఒక సమస్య కాదు,
ఒక సంక్లిష్టమైన ఒక సమస్య కాదు జీవితం అంటే, పరిష్కారం దొరకని సమస్య కాదు. లైఫ్ ఈజ్ అ రియాలిటీ. యూ కెన్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద అంటాను ఒక అద్భుతమైన ఐడెంటిటీ ఏంటో తెలిసి ఒక వ్యక్తికి ఉన్నది. నేను అక్కడి నుంచి వచ్చాను ఇక్కడి నుంచి వచ్చాను కాదు, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవుడు నన్ను కలుగజేశాడు. ఆయన నన్ను తల్లి గర్భంలో పిండముగా ఉండకమునిపై రూపించాడు. మై లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, మై లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్ అని ఎంతమంది అయితే గుర్తించి ప్రభువును స్తుతిస్తుంటారో వారు ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. టేక్ యువర్ లైఫ్ యాజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. చూడండి, ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తాం? మనం జాగ్రత్తగా యూజ్ చేస్తాం, మంచిగా యూజ్ చేస్తాం. సో నీ జీవితమే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అని నువ్వు గుర్తించినప్పుడు దాన్ని చాలా చక్కగా దేవుని కొరకు వినియోగించడం నేర్చుకోవాలి. అందరూ బట్టే ఇక్కడ సామిస్ట్ అంటున్నాడు, నేను కలుగజేయబడిన విధము చూడగా నాకు భయమును, ఆ తర్వాత ఏం కలుగుతుంది? ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నేను దేవుని రూపంలో, ఆయన పోలికలో చాలా చక్కగా చేయబడ్డాను. అది నాకు భయమును మరియు ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో మనిషి చేయబడిన ఈ చక్కని విధానం ప్రపంచంలో మరి ఎక్కడ కూడా రీప్లే చేయబడిన జీవితం అనేది. యు ఆర్ సంథింగ్ యునీక్, యు ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉండొచ్చేమో, కానీ నీ స్పేస్ నీదే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ స్పేస్ నీ భూమి మీద ఇంకే ఒక్కరు కూడా ఆక్యుపై చేయలేరు. డూ యూ నో దట్? ఇప్పుడు జాన్ వెస్లీ ఉన్నాను, గూగుల్ మ్యాప్స్లో నేను ఎక్కడున్నానని చెప్పి ఒక పిన్ను కొట్టాను అనుకోండి, నాకు ఒక స్పేస్ క్రియేట్ అవుద్ది. దాన్ని ఈ భూమి మీద ఇంకెవ్వరు ఏం చేయలేరు, ఆక్యుపై చేయలేరు. యు ఆర్ సంథింగ్ యూనిక్. ఇప్పుడు మీరు కూర్చున్న ఆ ప్లేస్ ఇంకొకరు ఎవరితో కూడా ఏం చేయబడదు, ఆక్యుపై చేయబడదు. అలాగే నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా యు ఆర్ క్యారీయింగ్ ఏ సిగ్నిఫికెన్స్ ఫర్ యువర్ లైఫ్. నీకు ఐబాల్ డిజైన్ ఈజ్ సంథింగ్ వెరీ యునీక్. నీ ఫింగర్ ప్రింట్ ఈజ్ వెరీ యునీక్. ద టెక్స్చర్ ఆన్ యువర్ బాడీ ఈజ్ సంథింగ్ యునీక్. ద వాయిస్ దట్ యు స్పీక్ ఈజ్ సంథింగ్ యునీక్. ఎవరైనా నీ వాయిస్ని ఒకవేళ మిమిక్రీ చేయొచ్చేమో, కానీ అది ఫారెన్సిక్ ల్యాబొరేటరీ తీసుకెళ్తే అది ఒరిజినల్ వాయిసా మిమిక్రీయో చాలా ఈజీగా చెప్పేస్తారు. ఎవరు ఎంత చక్కగా మిమిక్రీ చేసినప్పటికీ కూడా, ఇమిటేట్ చేసినప్పటికీ కూడా ఆ వాయిస్ వాళ్ళదా కాదని ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. ఇన్ని సిగ్నిఫికెన్స్తో దేవుడి లోకంలో నేను తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? కారణం ఏంటంటే యూ మస్ట్ నో దట్ యువర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. వెన్ యూ నో దట్ యువర్ లైఫ్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, యూ విల్ థ్యాంక్ హిమ్ ఎవ్రీ డే. నా జీవితం దేవుడిచ్చిన బహుమానం నేను గుర్తించినప్పుడు నా బ్రతుకును బట్టి నేను రోజు ప్రభువుని ఏం చేస్తాను? చెప్పాలి గట్టిగా, ఏం చేస్తాను? స్తుతిస్తాను. అంతేగాని నా జీవితం ఏంటండి, వేస్ట్ అండి, ఇదంతా జీవితం అండి, అన్సర్టన్ లైఫ్ కదండి, వేస్ట్ లైఫ్ అండి, అది పనికిమాలిన ఉండండి, నేను ఎందుకు పనికిరాను ఉండండి అని ప్రతిసారి అనుకుంటున్నానంటే నేను ఎవరిని నిందిస్తున్నాను అనమాట? చెప్పండి, దేవుని నిందిస్తున్నాను. ఆయన ప్రణాళికలు నేను నిందిస్తా ఉన్నాను. అందరూ బట్టి డోంట్ ఎవర్ కర్స్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా శపించుకోవడానికి నీకేమి లేదు, అధికారం లేదు. డోంట్ ఎవర్ సై దట్ ఐఎమ్ యూజ్లెస్. డోంట్ ఎవర్ సై ఐఎమ్ నథింగ్. డోంట్ ఎవర్ సై దట్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్. డోంట్ ఎవర్ సై ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. You are not a problem, you are not an accident, you are the gift of God. For that reason you must thank the Lord every minute. ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా నువ్వు దేవుని స్తుతించాలి. కారణం ఏంటో తెలుసా? నీ జీవితం దేవుని బహుమానం. ఈ ఆలోచన లేనోళ్లే ఎప్పుడు కూడా తమ జీవితాన్ని ఏం చేసుకుంటారు చెప్పండి? కర్స్ చేసుకుంటారు. ఈ రోజు మొదలుకొని ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వు కర్స్ చేయడానికి లేదు. బికాజ్ యు ఆర్ ద డిజైన్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ అ ప్లాన్ బిహైండ్ యూ. God has created you with a plan and purpose. ఆయన ఒక ఉద్దేశంతో నేను కలుగు చేశాడు కాబట్టి. సో ఎప్పుడైతే మన జీవితం దేవుని గిఫ్ట్ అని తెలుసుకున్నామో మనం దేవుణ్ణి ఏం చేస్తాం చెప్పండి? స్తుతిస్తాం. ఎవరైనా మనకి మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ చెప్తామా లేదా? దేవుడు నీకు ఎంత చక్కని బహుమానం ఇచ్చాడే, ఇది నువ్వు నేను అనుకుంటే వచ్చిన బహుమానం కదా. We have never decided our place and our parents, our nation, our ethnic group ఏది కూడా మనం డిసైడ్ చేసుకుంది కాదు కదా. దేవుడే నిన్ను ఈ రూపంలో, ఈ స్థితిలో ఆయన ఇలా ఉండాలని దేవుడు నియమించి నేను తీసుకొచ్చినప్పుడు యూ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. ఎంతమంది ఈ రోజున దేవుని థ్యాంక్స్ చెప్తారు మీ జీవితాన్ని బట్టి? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ఒక మంచి వ్యక్తులుగా మీరు ఉండాలని కోరుతున్నా. థ్యాంక్స్ చెప్పండి ప్రతిరోజు. ప్రభువా, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ మై లైఫ్. రెండవది జాగ్రత్త వినండి, ఇది దేవుని బహుమానం అని తెలిసినప్పుడు ద అదర్ మెసేజ్ దట్ వీఆర్ గెటింగ్ ఇట్స్ సో వాల్యుబుల్ అని అర్థం. అవునంటారా కాదంటారా?
ఎందుకంటే జీవితం దేవుని బహుమానం అన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వాల్యుబుల్గానే చేశాడు తప్ప ఇన్వాల్యుబుల్గా దేవుడు చేయలే, లేకపోతే నిన్ను పనికిమాలిన వ్యక్తిగా దేవుడు చేయలే. యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒకవేళ ప్రజలు నీ రూపాన్ని చూసో, నీ కులాన్ని చూసో, నీ మతాన్ని చూసో ఒకవేళ నిన్ను ప్రక్కగా నెట్టేస్తారేమో, లేదా నిన్ను చాలా తక్కువగా మాట్లాడతారేమో, నిన్ను హ్యూమిలియేట్ చేస్తారేమో, ఇంటిమిడేట్ చేస్తారేమో మనుషులు. కానీ దేవుడు అలా అంటాడు కాదు. వెన్ గాడ్ సేస్ యు ఆర్ గాడ్స్ క్రియేషన్, యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అందరూ బట్టే జీవితం విలువ తెలిసిన ఏ ఒక్కరు కూడా ఆ జీవితాన్ని మధ్యలోనే ఛిద్రం చేసుకోరు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. వెన్ యు నో దట్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, యు డోంట్ కిల్ యువర్ లైఫ్. దేవుడు నీకు ఒక సమయాన్ని, పుట్టాం కాబట్టి ఎప్పుడైనా ఒక సమయం భూమి మీద నుండి మనం నిష్క్రమించాల్సిందే, అది ఏ రోజైనా కావచ్చు. కానీ అంతవరకు కూడా నువ్వు జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతకాలి, కానీ మధ్యలో ఎక్కడ కూడా ఇంటెన్షనల్గా నీ జీవితాన్ని నువ్వేం చేయకూడదు, పాడు చేసుకోకూడదు. ఈ రోజుల్లో ఆత్మహత్యల పరంపర చూస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుందండి. ఎంతమంది యవనస్తులు ఈ రోజుల్లో మంచిగా బ్రతకాల్సిన వారు, దేవుడిచ్చిన బహుమానంగా జీవితాన్ని భావించి జీవించాల్సిన వారు చిన్న చిన్న విషయాల కోసం ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్. వారి జీవితం యొక్క విలువేంటో వారికి తెలియలేదు. నా చేతిలో ఒక చెత్త కాగితంలో ఒక ఐఫోన్ ఉందనుకోండి, నేను చెత్తబుట్టలో వేయాల్సి వస్తే ఏది వేస్తాను చెప్పండి? చెత్త కాగితం వేస్తానా, ఐఫోన్ వేసేస్తాను? దానిలో ఐఫోన్ ₹1,00,000 ఇది కొనాలంటే దీన్ని చెత్తబుట్టలో వేయను, చక్కగా నా జేబులో పెట్టుకుంటాను, నాతో పాటు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఎందుకోసం? ఐ నో దిస్ ఈజ్ వాల్యుబుల్. ఒక చెత్త కాగితాన్ని బట్టుకెళ్ళి చెత్తలో వేస్తాము, చెత్త బుట్టలో పడేస్తాం. ఒక మంచి వస్తువుని మనతో ఉంచుకున్నట్టుగానే జీవితం ఇట్స్ వాల్యుబుల్ అని తెలిసినప్పుడు ఏనాడు కూడా దాన్ని చెత్తలో పడేయద్దు, ఏనాడు కూడా చెత్తలో ఆ జీవితాన్ని పెట్టద్దు. ప్రభు లేకుండా సెలవిస్తూ ఉంది, సిన్స్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇట్స్ సో వాల్యుబుల్. నువ్వు చాలా విలువగలిగిన వాడివి. ఒక సైంటిస్ట్ లెక్కగట్టాడట, మానవ దేహంలో ఉన్న మూలకాలు, ఎలిమెంట్స్ అన్నీ కూడా లెక్కగట్టి ఫాస్ఫరస్ ఇంత, కార్బన్ ఇంత, హైడ్రోజన్ ఇంత, ఆక్సిజన్ ఇంత, ఇవన్నీ లెక్కగడితే ₹6.40 వచ్చిందట దాని వాల్యూ. ఎప్పుడు అంటే మానవ జీవితంలో మానవుడు చనిపోయిన తర్వాత అతని వాల్యూ, జీవితాన్ని, ఆ దేహాన్ని వాల్యూ కడితే ₹6.40 మనలో ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడు అంటే ప్రాణం లేనప్పుడు. ప్రాణం ఉన్నప్పుడు మానవ జీవితానికి ఎవరైనా విలువ కట్టగలరా చెప్పండి? ఎవరైనా? అమ్మ 10,000 ఎత్తాను, మీరు చెయ్యి ఇచ్చేస్తారా ఎవరైనా? వద్దండి. ఎందుకోసం? దిస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ 10,000. తమ్ముడు ₹1,00,000 ఎత్తాను, పేక ఇచ్చేస్తావంటే ఎత్తాడా? నీ తలకాయ ఇక్కడ పెట్టిన ఆయన 25,000 నా బ్యాంక్ అకౌంట్లోనే ఇస్తానంటే ఏం చేసుకోమంటారు సార్? లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. యేసుప్రభు అన్నారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? 100 కోట్ల రూపాయల బ్యాగ్ నీ దగ్గర పెట్టి నీ పేక ఇచ్చామంటే ఎవరైనా ఇస్తారా? ఎందుకోసం? అవి అనుభవించాలంటే మనకేం ఉండాలా? ప్రాణం ఉండాలా, జీవితం ఉండాలా. సో లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద డ్రెస్సెస్ దట్ యు వేర్. లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద థింగ్స్ దట్ యు క్యారీ. Life is more valuable than the friends around you. Know the value of your life, dear friend. ఆ వాల్యూ తెలిసినప్పుడు దేవుని కొరకు జీవిస్తావు, మంచి కార్యాల కోసం బ్రతుకుతావు, ఏదో ఒకటి సాధించాలన్న ఒక తృప్తితో ఈ లోకంలో జీవిస్తావు. వాల్యూ తెలియనప్పుడే ఎక్కడుందండి కిరసనాయిల డబ్బా, ఎక్కడుందండి, దేసేసుకొని కాల్ చేసుకుంటానండి, లేకపోతే పట్టుకొచ్చారా ఏంటది, యాసిడ్ పట్టుకొచ్చే తాగేస్తాను, ఇలాంటివన్నీ ఎందుకంటున్నావు? నీ జీవితం విలువ నీకు తెలియట్లేదు కాబట్టి. హైదరాబాద్లో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్లో తను అనుకున్నన్ని మార్కులు రాలేదట. బాగానే వచ్చినాయి మార్కులు, అనుకున్నన్ని మార్కులు రాలేదట. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అమ్మాయి. వాల్యూ తెలిసిందా? జీవితం వాల్యూ ఒక ఇంటర్మీడియట్ మార్కులతో సమానం చేస్తావా నీ జీవితాన్ని? పాల్వంచులో ఒక యవనస్తుడు సినిమా టికెట్ దొరకలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. తను బాగా అభిమానించే ఒక హీరో గారి సినిమా వచ్చిందట. ఆ సినిమా టికెట్ దొరకలేదని చెప్పి రోడ్డు మీద ఆ విషం తాగేసి చచ్చిపోయాడు. చాలా బాధ వేసింది. ఒక్క సినిమా, ఒక మూవీ టికెట్ అనే జీవితం విలువ. ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు ఏదైనా మంచి మాట చెప్పి, మరి ఏంట్రా బతుకేంట్రా, చదువుకోరా మంచిగా అంటే వెళ్ళిపోయి ఎక్కడెక్కడి నుంచో దూకే చచ్చిపోవడాలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఈయన ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? జీవితం అంటే మనిషికి ఏం లేదో విలువ తెలియటం లేదు.
సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు చాలామంది డ్రగ్స్కి బానిసలైపోయి ఇంకా జీవితం అంతా అయిపోయింది అనుకుని యవన కాలంలోనే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. పేర్లు మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు, కొంతమంది బాధపడుతున్నారు పేర్లు మెన్షన్ చేస్తూ ఉంటే. జరుగుతున్న విషయాలు చెప్పడానికి బాధ ఎందుకు? జీవితం విలువ తెలియాలి. సో లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, లైఫ్ ఏంటి? ఏదో గిఫ్ట్, దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ కనుక ప్రతిరోజు మనం మన జీవితాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించాలి. రెండవది, వెన్ యూ ట్రీట్ యువర్ లైఫ్ సో వాల్యుబుల్, యూ విల్ నాట్ కిల్ ఇట్. నీ జీవితాన్ని నువ్వు విలువగలిగిన దానికి ఎంచుకున్నప్పుడు ఏనాడు కూడా దాని మధ్యలో త్రుంచవు. జీవితకాలం అంతా దేవుని కొరకు జీవించే ఆ మహిమ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. సో డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ యువర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.